హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది చూద్దాం. అండ్ కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసొనేట్ అవుతుంది. సో, మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెసొనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ మ్యారేజ్ కోసం కానీ వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా, సో ఏంటి నెక్స్ట్ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా, ఎందుకు ఇలా నాకు సైలెంట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అసలు మాకు రీయూనియన్ ఉందా లేదా, మాకు మ్యారేజ్ ఉందా లేదా, సో మీకు మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ ఎప్పుడు మా లైఫ్ నుంచి వెళ్ళిపోతారని కావచ్చు. సో మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలన్నా సరే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో ఇంకా లేట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. రీడింగ్స్లోకి వెళ్ళే ముందు ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది, ఈ రీడింగ్ ఎంతవరకు రెసొనేట్ అయింది అని నా కింద కామెంట్ కూడా చేసి చెప్పండి. సో మీ పర్సన్ మీ దగ్గర దాచిపెట్టిన హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, మీకు చెప్పకుండా ఆ పర్సన్ ఎట్ ప్రెసెంట్ మీ నుంచి దాచుతున్న ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I couldn't let you get close to me. I bury myself in work to forget you. I want to tell you how I feel. I don't react when people mention you. Sometimes I stay awake thinking about you. We need to let each other go. I know exactly what I was doing. You are the best thing in my life. You and I were too young. More card. I love you unconditionally. We will be together again. సో ఇక్కడ మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మీరంటే ఇష్టం ఉంది కానీ కొన్ని రీజన్స్ వల్ల మేబీ ఈ పర్సన్ మీకు దూరం అయ్యి ఉండొచ్చు. సో అదైతే కనిపిస్తుంది. ఇంకా యూనివర్స్ మీకు ఏం క్లారిఫికేషన్ చేసి చెప్తుందో చూద్దాం. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. సో మీ పర్సన్ వాళ్ళు కావాలని మీకు దూరంగా ఉంటున్నారు, కావాలని మీకు దగ్గర మిమ్మల్ని వాళ్ళకి దగ్గర అవ్వనీయలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. జస్టిస్. నాకు తెలిసి ఈ పర్సన్ మీకు ఎక్కడ న్యాయం చేయలేనేమో అని. సో వాళ్ళకి తెలుసు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేరు, మీకు ఎమోషన్ ఇవ్వలేరు, మీకు ప్రేమ ఇవ్వలేరు. అందుకే వాళ్ళు ఏంటంటే ముందు నుంచే మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చారు. నాకు తెలుసు నేను ఇవ్వలేను. మేబీ ఈ పర్సన్ లైఫ్లో వేరే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయేమో, ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ ఏమో, ఆల్రెడీ ఈ పర్సన్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. వాళ్ళకి తెలుసు వాళ్ళు మీకు అంత టైం ఇవ్వలేరు, వాళ్ళు మీకు అంత ఎమోషన్ ఇవ్వలేరు, వాళ్ళు మీకు అంత లవ్ ఇవ్వలేరు అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళకి దగ్గర అవ్వనీయలేదు.
అంటే కంప్లీట్‌గా మిమ్మల్ని వాళ్ళకి దగ్గర అవ్వనీయకుండా ఏదో కొంతవరకి మాత్రమే ఈ పర్సన్ మీకు ఛాన్స్ ఇచ్చారు. ఆహ్, మేబీ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా సరే ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి కారణం మీకు మీరు ఎక్స్‌పెక్ట్ చేసేలా మీరు ఎక్స్‌పెక్ట్ చేసేలా వాళ్ళు మీకు ఇవ్వలేకపోవచ్చు. అందుకే ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటూ, దూరం పెడుతూ, అవాయిడ్ చేస్తూ వచ్చారు. బికాజ్ ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఏదైనా ఉంది. అది ఫ్యామిలీ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు. ఎవరో ఉన్నారు. సో, రెండిటిని బ్యాలెన్స్ చేయలేను అనే రీజన్‌తో ఈ పర్సన్ మిమ్మల్ని దగ్గరికి రానీయలేదు. అదే ఇక్కడ రీజన్ చూపిస్తుంది యూనివర్స్. మేబీ ఇది మీకు సంబంధించింది కాకపోతే మీరు రెసొనేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ సిట్యుయేషన్ మీకు తెలుసు కాబట్టి. చూడండి ద వరల్డ్. ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ వచ్చారండి. కంప్లీట్‌గా ఈ పర్సన్ నేను నీకు మాత్రమే అనే టైప్‌లో ఈ పర్సన్ మీకు కంప్లీట్‌గా సరెండర్ అవ్వలేదు. ఎప్పుడూ మీకు కమిట్మెంట్ ఇస్తానని చెప్పలేదు. బికాజ్ తన లైఫ్‌లో తనకు ఆల్రెడీ తన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, తన ఫ్యామిలీ కావచ్చు ఉంది కాబట్టి మిమ్మల్ని దగ్గర కానీయలేదు. బట్ ఈ పర్సన్‌కైతే మీరే వాళ్ళ ప్రపంచం అని వాళ్ళకనిపిస్తుంది. అండ్ మీ చుట్టూతానే వాళ్ళ ప్రపంచం అయితే తిరుగుతుంది కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ తనకి ఇష్టమైనప్పుడు, తనకి మీ విషయంలో ఫీలింగ్స్ వచ్చినప్పుడు, తను మిమ్మల్ని వదిలి ఉండలేను అన్నప్పుడు ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరకొచ్చారు. లేదు అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు మీకు దూరంగా వెళ్లారు. ఐ బరీ మైసెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ. సో, చాలా వరకు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు మీకు చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా వరకు ప్రయత్నించారు. 9 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. ఇంత స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు స్టిల్ ఈ పర్సన్. నీకు దూరంగా ఉండి నేనేమైనా హ్యాపీగా ఉంటున్నాను అనుకుంటున్నావేమో. నేనెంత బాధపడుతున్నానో, నేనెంత క్షోభ పడుతున్నానో, నేనెంత నరకం అనిపిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నైట్ నాకు నిద్ర పట్టట్లేదు. స్ట్రెస్సు, ఓవర్ థింకింగు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నిన్ను మర్చిపోలేక, నాకు నేను ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియక, నేనెంత నరకం అనుభవిస్తున్నానో, నేనెంత ఏడుస్తున్నానో, నేనెంత బాధపడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. మేబీ పరిస్థితుల వల్ల కావచ్చు. మేబీ కొంతమంది సిట్యుయేషన్‌లో మీకు మీ పార్ట్నర్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉండుండొచ్చు. మాక్సిమం ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళు చేసే వర్క్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మిమ్మల్ని మర్చిపోవడానికి. అయినా కూడా అది వాళ్ళ వల్ల కావట్లేదు. ఇంత వర్క్‌లో నన్ను నేను నిమగ్నం చేసుకుంటున్నా నిన్ను మర్చిపోవడానికి, నీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి. కానీ నేను అవ్వలేకపోతున్నా. ఏ పని చేసినా నాకు నువ్వే గుర్తొస్తున్నావు. నీ మాటలే గుర్తొస్తున్నాయి. నీ మెమరీసే గుర్తొస్తున్నాయి. నువ్వు మాట్లాడిందో, లేకపోతే నువ్వు జోక్ చేసిందో, నువ్వు ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుందే అదే నాకు గుర్తొస్తున్నాయి. రిపీటెడ్‌గా నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నాకు చాలా బాధగా ఉంది. నేనెందుకు ఏడుస్తున్నానో, నేనెందుకు బాధపడుతున్నానో నాకే తెలియట్లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్. ఓవర్ థింకింగ్. ఎక్కడ మీరు దూరం అయిపోతారేమో అన్న భయం. వద్దు అని ఆపలేరు. దూరం అయిపోతారేమో అన్న భయం. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. నిద్ర పట్టట్లేదు. కళ్ళు తెరిచినా మీరే, కళ్ళు మూసినా మీరే. చూడండి డబల్ కన్ఫర్మేషన్, లవర్స్ కార్డ్. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉందండి. మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది. మీ ప్రేమ కావాలని ఉంది. మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది.
మీ ప్రేమ కావాలని ఉంది. ఎంత మర్చిపోవడానికి ట్రై చేసినా మీరు ఇంకా అంత ఎక్కువ గుర్తొస్తున్నారు. మీరు చూపించిన ప్రేమ అంతా వాళ్ళకి గుర్తొస్తుంది. అందుకే మిమ్మల్ని మర్చిపోలేక చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండలేక చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. సో, ఏదో కనెక్షన్ ఉండుంటుంది. ఏదో బంధం అయితే ఉండుంటుంది. అందుకే నేను ఇంతలా బాధపడుతున్నాను. ఇంతలా మర్చిపోలేకపోతున్నాను. ఇంతలా దూరంగా ఉండలేకపోతున్నా. వదులుకోలేకపోతున్నా. ఇంత బిజీ చేసుకున్నా ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో మళ్ళీ నా కళ్ళ ముందు జ్ఞాపకాలు అట్లా గుర్తొస్తున్నాయి. నాకే ఎందుకిలా అని వీళ్ళు బాధపడుతున్నారు. చాలా హెవీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. సో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఫీల్ అవుతున్నారు వాళ్ళు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. క్లారిఫై చేయండి. పేజ్ ఆఫ్ హ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే బాగుండు అనిపిస్తుంది. నాకు నీ ప్రేమ అంటే చాలా ఇష్టం. నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి నా కోసం చేసేవన్నీ నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అది నాకు నీకు చెప్పాలని ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు బాగా. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ కావచ్చు, కల్చర్ డిఫరెన్స్ కావచ్చు ఉండుంటుంది. మీరంటే చాలా ఇష్టం ఉందండి ఈ పర్సన్‌కి. ఆ పర్సన్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరంటే ఇష్టం ఉంది అని ఆ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. మేబీ గతంలో చెప్పారో చెప్పలేదో తెలీదు గానీ ఇప్పుడైతే చెప్పాలనుకుంటున్నారు. నేనెంత అమాయకుడిని ఆర్ నేనెంత అమాయకురాలిని నిన్ను వదిలేసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఏం వదిలేసుకున్నానో, ఏం దూరం చేసుకున్నానో అని నాకిప్పుడు అర్థమైంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నాకు నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమ ఉందో, ఎంత క్రేజీనెస్ ఉందో అది నేను నీకు చెప్పాలని ఉంది అని వాళ్ళు అంటున్నారు. చూడండి మళ్ళీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కప్స్ ఎనర్జీ ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జస్టిస్, లవర్స్, 9 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళకి మీరంటే చెప్పలేనంత ప్రేమ ఉందండి. మీకు తనకి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండొచ్చు. మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది ఈ పర్సన్‌కి. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. మేబీ ఎట్ ప్రెజెంట్ వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ లవ్‌లో ఉంటున్నారు. వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. మేబీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి వస్తున్నట్టు ఉన్నారు. సెల్ఫ్ లవ్ నుంచి బయటకు వస్తున్నారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. మేబీ ఇక్కడ మీ లైఫ్‌లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మీ లైఫ్‌లోకి కొంతమంది లైఫ్‌లోకి అయితే ఆల్రెడీ న్యూ పర్సన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ ఎనర్జీస్. ఎంతమందికి మీ లైఫ్‌లో న్యూ పర్సన్స్ వచ్చారని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి.
వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉందండి. మీకోసం ఈ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు. రోజు రోజుకి మీరంటే ప్రేమ కానీ, మీరంటే పాజిటివిటీ కానీ, మీరంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కానీ ఈ పర్సన్‌కి ఎక్కువవుతోంది. ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. సో, నాకు తెలిసి మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు కానీ, మీ గురించి ఎప్పుడైనా ఎవరైనా రాంగ్‌గా ఆ పర్సన్ దగ్గర చెప్పినప్పుడు కానీ, ఆ పర్సన్ మీకు సపోర్ట్‌గా మాట్లాడలేదు అని వాళ్ళు చెప్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్‌నెస్ గురించే మాత్రమే ఆలోచించుకున్నారు తప్ప, మీ గురించి ఆలోచించలేదు. వాళ్ళ స్వార్థమే ఆలోచించుకున్నారు. వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. వాళ్ళ సేఫ్టీ గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. సో, ఇక్కడ మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఈ పర్సను, మీకు సపోర్ట్‌గా మాట్లాడాల్సిన ఈ పర్సను, మీకు సపోర్ట్‌గా నిలబడలేదు. మీకు అగైనెస్ట్ అయ్యారు. అదే వాళ్ళ మనసులో ఉంది. నేనెందుకు అలా చేశాను? నేను నిజంగా స్వార్థపరున్నా? నేనెందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోయాను? నేనెందుకు వాళ్ళకి తోడుగా నిలబడలేకపోయాను? అని ఇప్పుడు ఈ పర్సన్ మీ వైపుగా వస్తున్నారు అనేదైతే కనిపిస్తుంది. సో, ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. మిమ్మల్ని తప్పుగా మాట్లాడినప్పుడు ఆ పర్సన్ ఏంటంటే చూసి చూడనట్టుగా వదిలేశారు. మీ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు ఈ పర్సన్. వాళ్ళ స్వార్థం చూసుకొని మీకు దూరం అయిపోయారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరో అన్న మాటలకి మీతో ఫ్రెండ్‌షిప్ కట్ చేశారు. ఆర్ రిలేషన్‌షిప్ కట్ చేశారు. వాళ్ళ అజంప్షన్సే రైట్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు. మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది చెప్పి వెళ్ళిపోయారు. కొంతమంది చెప్పకుండా మీ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు ఈ పర్సన్స్. సైలెంట్‌గా ఈ పర్సన్ వెళ్ళిపోయారు. సమ్‌టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. కొన్నిసార్లు మీ గురించి ఆలోచిస్తూ ఈ పర్సన్ నిద్రపోరంట. మేల్కొని అలాగే ఉండిపోతారు. చూడండి. సమ్‌టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. కొన్నిసార్లు మీ గురించి ఆలోచిస్తే అసలు నిద్ర పట్టదు వాళ్ళకి. 8 ఆఫ్ స్వర్డ్స్ భయమేస్తుంది. ఓవర్ థింకింగ్ చేస్తారు. ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ వస్తుంది. ఓవర్ థింకింగ్ చేస్తారు. నాకు తెలిసి ఈ పర్సన్ పైన సంథింగ్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ, ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు ఈ పర్సన్‌ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ, సంథింగ్ ఏదో రెస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీకి తెలియడము, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ మీకు, మీ పర్సన్‌కి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి, వాళ్ళ ఫ్యామిలీ ఆ పర్సన్‌ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ, భయపెట్టడం కానీ, బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ, అలా ఆలోచిస్తూ మీకోసం ఎదురు చూస్తారే తప్ప, ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో వాళ్ళున్నారు మరి. మేబీ ఇక్కడ వాళ్ళ మదర్ సిట్యుయేషన్ కనిపిస్తుంది నాకు. వాళ్ళ మదర్ మాటలు విని ఈ పర్సన్ మీకు దూరమయ్యారు. మీకు ఈ పర్సన్‌కి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఏదో ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తే ఈ పర్సన్‌కి నిద్ర పట్టదు. భయమేస్తుంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్ ఏమీ చేయలేక ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీకోసం చాలా చేయాలని ఉంది. ఈ పర్సన్ అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఈ పర్సన్‌కి వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు తన లైఫ్‌లో ఉన్నా కూడా, బట్ మీ ప్రయారిటీ మీది, మీ ఇంపార్టెన్స్ మీది. మీ తన లైఫ్‌లో మీ స్థానం మీది. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా దూరంగా ఉండిపోతున్నాను?
ఏదో తెలియని భయం, ఏదో తెలియని గాబరా, ఏదో తెలియని టెన్షన్. మీరు కావాలి. మీ ప్రేమ కావాలి. అది ఎలా కావాలి? ఎలా దక్కించుకోవాలి? ఏం చెప్పాలి? అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ పర్సన్ గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారా? చీట్ చేశారా? ఆ గిల్టీ ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. మీకు అబద్ధాలు చెప్పారా? సో, మిమ్మల్ని ఉడికించడానికి కావచ్చు. సంథింగ్ ఏదో చేశారు. దానికి ఆ పర్సన్‌కి గిల్టీ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో. మనిద్దరం ఒకరికొకరం వదిలేసుకుంటేనే, దూరం అయిపోతేనే బెటర్ ఏమో అని ఆ పర్సన్‌కి అనిపిస్తుంది. ద డెవిల్. బికాస్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫర్ ష్యూర్‌గా ఉంది. డెవిల్ ఎనర్జీ కాబట్టి మీ ఇద్దరు కలిసి ఉండడం, మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం ఎవరికో ఇష్టం లేదు. అది మీ పర్సన్‌కి తెలుసు. మేబీ మీ ఇద్దరే ఒకరికొకరు థర్డ్ పార్టీనా? వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో. ఇది కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ ఎందుకో ఉంది. మనిద్దరం ఒకరికొకరం కరెక్ట్ కాదు. దూరం చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది అని వాళ్ళు అంటున్నారు. ఇది ఎవరి ఎనర్జీనో, ఎవరి పర్సనో నాకు తెలీదు. మేబీ ఈ పర్సన్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు. చాలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు. మీకు దూరంగా ఉండలేక చాలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు. మేబీ ఈ పర్సన్ ఈ మాట మీకు చెప్పు కూడా ఉండొచ్చు. మనిద్దరం ఒకరికొకరం కరెక్ట్ కాదు. నీకు కోపం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. మనిద్దరి రిలేషన్‌షిప్‌లో అడ్డుపడేవాళ్ళు, లేకపోతే మనం కలిసి ఉండడం చూడడం ఇష్టం లేక మనల్ని దూరం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌కి ఏదైనా దిష్టి అయినా తగిలి ఉంటుంది. మూన్ ఎనర్జీ చూడండి. ఇది కూడా సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది. డెవిల్ విత్ మూన్ కంప్లీట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. I knew ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో నాకు కరెక్ట్గా తెలుసు. నేనేమీ సోయ లేకుండా, నాకేమీ తెలియకుండా ఏమీ జరగట్లేదు. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అంటున్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకుంటున్నారండి. కెరియర్లో, లైఫ్లో సక్సెస్ అయితే చాలు అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్లీ సెటిల్ అయితే బాగుండు, బిజినెస్ బాగా రన్ చేస్తే బాగుండు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నాకు కరెక్ట్గానే తెలుసు అంటున్నారు. ఇంత ప్రేమ ఉన్న ఈ పర్సన్ మరి ఎందుకు దూరంగా వెళ్తున్నారు? ఐ డోంట్ నో. లేదా ఇది 2 పర్సన్స్ ఎనర్జీస్ అవ్వచ్చు. 2 డిఫరెంట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇది మీ పర్సన్‌లో ఎనర్జీస్‌లో మూడ్ ఫ్లక్చుయేషన్సా?
లేకపోతే 2 పర్సన్స్ ఎనర్జీనా? సో, ఈ పైన వరకు రీడింగ్ ఒకలాగొచ్చింది. ఈ కింద 4 కార్డ్స్ వరకు రీడింగ్ ఇంకొకలాగొస్తుంది. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో 3 ఆఫ్ కప్స్. నీతో గడిపిన టైము నా లైఫ్‌లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేబీ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. సెలబ్రేట్ చేసుకొని ఉండొచ్చు. మీ ఇద్దరికీ మంచి మెమరీస్ ఉండొచ్చు. హ్యాపీగా ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకొని ఇద్దరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉండుండొచ్చు. నేను నీతో ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నా లైఫ్ సంతోషంగా ఉంది. నేను హ్యాపీగా ఉన్నానంటే అది నీతో ఉన్నప్పుడే. అని వాళ్ళు చెప్తున్నారు. టెంపరెన్స్. బట్ ఇప్పుడు వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటున్నారు ఆ పర్సన్. హీలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. చాలా పేషెన్సీగా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఆ పర్సన్‌కి మరి మీరంటే అన్‌కండిషనల్ లవ్ ఉంది. కానీ ఇక్కడ మీ రిలేషన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అవ్వడం వల్ల, సో థర్డ్ పార్టీ ఎవరో మీ పర్సన్ లైఫ్‌లో ఉండడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. అది పర్సనల్ రీడింగ్‌లో కాకుండా ఇక్కడ మనం పబ్లిక్‌లో మాట్లాడడానికి కూడా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మాట్లాడలేము. ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ. 2 ఆఫ్ కప్స్ చూడండి. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉందండి. దాని క్లారిఫికేషన్ కూడా 2 ఆఫ్ కప్స్ వస్తుంది. మీ ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ పర్సన్‌కి ఫీలింగ్ అయితే ఉంది. మీతో యూనియన్ అవ్వాలి. మీరంటే చాలా ప్రేమ ఉంది. మీతో హార్మోనీ కావాలి. మీతో రిలేషన్‌షిప్ కావాలి. మీతో మాట్లాడాలి. వాళ్ళ ప్రేమను మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీతో చక్కగా హ్యాపీగా ఉండాలని వాళ్ళకుంది. చూడండి, మళ్ళీ ఏస్ ఆఫ్ కప్సే వచ్చింది. మేబీ గతంలో జరిగింది అన్నీ మర్చిపోయి మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ మీ ఇద్దరు న్యూ స్టార్ట్ ఆర్ ఫ్రెష్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఈ పర్సన్ మనసులో ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత హ్యాపీగా చూసుకున్నారు మీరు అనేది అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. చూడండి, ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ అన్నదానికి ఏస్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్. ఇప్పటికీ ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందండి. కానీ మేబీ కొన్ని నెగెటివ్ సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటూ ఉండొచ్చు. మీరంటే చాలా ఇష్టం. చెప్పలేని ప్రేమ, మాటల్లో చెప్పలేని ప్రేమ అయితే వాళ్ళలో ఉంది అనేది కనిపిస్తుంది. సో ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీకి కార్డ్స్ కూడా 2 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. వి విల్ బీ టుగెదర్ అగైన్. క్లారిఫై చేయండి యూనివర్స్. మళ్ళీ మనం కలిసి ఉంటామని వాళ్ళు చెప్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్ చూడండి. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు. మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. సన్ కార్డ్ చూడండి. సన్ కార్డ్ కూడా పాజిటివ్ కార్డే. మళ్ళీ మనం కలిసి ఉంటాం. మళ్ళీ మనం హ్యాపీగా ఉంటాం. ఇంతకుముందు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మళ్ళీ మనం అలాగే హ్యాపీగా ఉంటాం అని ఉంది వాళ్ళ మనసులో హిడెన్గా. ఫూల్ ఎనర్జీ చూడండి. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి మీకు మీ పర్సన్కి మధ్య.
ఇక్కడ కొంతమంది అయితే సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది, కొంతమంది అయితే న్యూ బిగినింగ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మరి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో మీరే చూస్ చేసుకోండి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.